యూ. మా ఇంట్లో మన గురించి అంతా చెప్పేశాను, ఒప్పేసుకున్నారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐ లవ్ యూ రా క్రిష్. మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా? నువ్వు వెళ్ళిపో. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మా నాన్నకు నువ్వు నచ్చేసావు. మా నాన్న ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడకపోతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయనకు నేనే ప్రాణం అని తెలిసేలా చేశావు. అది చాలు క్రిష్. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకో, మీ నాన్న దృష్టిలో మోసగాళ్ళలో మిగిలిపోతాం. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది. అయినా అదో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నా మీద ఏ నమ్మకంతో అయితే మీ వాళ్ళందరూ మీ నాన్న ముందు తలెత్తుకుని మాట్లాడారో, ఆ నమ్మకమే అబద్ధం తెలిస్తే జీవితాంతం మీరందరూ మీ నాన్న ముందు తలెత్తించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం అంతా నేను మీ నాన్నకు నచ్చడం వల్లే. ఆయనకే నిజం చెప్పేద్దాం. నాన్నక జరిగిందంతా ఆయనకి చెప్తే ఇప్పుడైనా అర్థం చేసుకుంటారన్న చిన్న నమ్మకం నాకుంది. కదా, మొదటిసారి జీవితంలో మాట తప్పుతున్నాను బాబా, కానీ తప్పట్లేదు. నా కూతురు నీ కొడుకు ఇవ్వడం కుదరదు. అక్క చచ్చిపోయిందని చెప్పి అక్కకి ఇచ్చిన మాట కూడా చంపేస్తావా బా? అక్క బతుకున్నాయని తనను ఒప్పించగలననే నమ్మకం నాకుంది. కానీ మీరు అర్థం చేసుకోవాలన్నదే నా బాధ. భూమి సంతోషం కృష్ణ తెలిసా కూడా దాన్ని మీ కొడుకిస్తే అది సంతోషంగా ఉండదు బావా. మీరు కూడా సంతోషంగా ఉండలేరు. నీ కూతురు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మావా? 3 పూట్ల తిండి పెడతా. నెల తిరిగేలోపు దాని కడుపులో కాయని కాయిస్తా. 9 నెలల తర్వాత నీ చేతిలో మనవణ్ణి పెడతా. అది చాలా నీ కూతురు సంతోషంగా ఉండటానికి. ఇన్ని రోజులు నీకు గౌరవం ఇచ్చింది నీ మీద మర్యాదతో కాదు, దాని మీద ఆశతో. మగాణ్ణని అనిపించినప్పటి నుంచి అది నా సొంతం అనుకున్నాను. ఇప్పుడు కుదరదంటే ఊరుకోనుంటానికి నేనేమన్నా అటు ఇటు కానివాడిని అనుకున్నావా? ఇప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నా మైండ్లో కూడా అదే రన్ అవుతుంది. వేసేద్దామని. ఇంకోసారి ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద చెయ్యి పడితే తినటానికి కడుక్కోవడానికి ఒకటే చెయ్యి మిగులుద్ది. నీ కొడుకు నా ఒంటి మీద చెయ్యేసిన చూస్తూ ఊరుకున్నావా? అంటే ఇన్నేళ్లు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాడు అనుకున్నవాడు నా వాడు. ఇప్పటిదాకా నీ కొడుకు ఈ ఇంటికి వారసుడవుతాడనుకున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నాను, వచ్చాడ్రా అసలైన వారసుడు, నా కాబోయే అల్లుడు. ఆడినెవన్నో నమ్మి మా బంధుత్వాన్ని వదులుకుంటున్నావు కదా? అరచి, నిన్ను నమ్మి రక్త సంబంధాన్ని నా తమ్ముడిని వదులుకున్నారా? కానీ ఈ నమ్మకం జీవితంలో ఏం వదులుకున్నానో చెప్పిందిరా. వెళ్తున్నాను రా వాడింటికి, వెళ్తున్నాను నా తమ్ముడి దగ్గరికి, తెచ్చుకుంటాను రా వాడి ఇంటికి. తీయండి రా బండి, రారా.
ఈ ఇంటి పెద్దన్నయ్యగా వచ్చాను. అన్నొచ్చిండో
You just speak up. Hey, close that one. What the hell is చిచి వీళ్ళ Just wait. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను. వాట్ యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా? మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్, దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పారే లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా హాఫ్ అన్ అవర్. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యు గాట్ మై పల్స్. గాలా నీరా నిప్ప మట్ట ఏం కావాలి? మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటం ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. ఆహా, అయితే ఏడ్చేవాళ్ళు కూడా లేరనమాట. ఇమ్మీడియట్ గా వేసే వచ్చా.